ఇందాక నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. ఈ లొకేషన్ అక్కడ అసలు కనబడలేదు. అసలే ఇంకో డెలివరీకి వెళ్ళాలి. సర్లే ఒకసారి ఆగి ఫోన్ చేద్దాం. సార్ ఎక్కడున్నావమ్మా? ఇక్కడే లొకేషన్ దగ్గర ఉన్నాను సార్. ఒక ఆటో ఉంది చూడమ్మా. అవును సార్, నేను ఇక్కడ ఆటో దగ్గరే ఉన్నాను సార్. అక్కడే అమ్మా మా ఇల్లు. సార్ ఒకసారి బయటకు వస్తారా? వస్తున్నాను ఉండమ్మా. సరే సార్. ఏ బాబు ఇక్కడేనమ్మా. సార్ వస్తున్నా. ఇల్లు ఎక్కడే పెట్టుకుని రోడ్లన్నీ తిరిగాను. సర్లే ఇప్పటికే చాలా లేట్ అయింది. త్వరగా ఈ డెలివరీ ఇచ్చేసి వేరే చోటుకి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్దాం. మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ కొంచెం 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. సరే. ఏ బాబు సరే. సార్. బాబు నేను ఎక్కడ చూసినట్టుందమ్మా. సార్ నన్నా? కాలనీలో ఉండే భాషాగారు అబ్బాయి అనుకుంటా. అవును సార్. మీకు మా నాన్న తెలుసా? మీ నాన్న నాకు బాగా తెలుసయ్యా. ఏంటి పనులు? నువ్వేదో బాగా చదువుతున్నావు అన్నాడు. అవును సార్, నేను పొద్దునంతా కాలేజీకి వెళ్తా, సాయంత్రం కానీ సిగ్గి పని చేసుకుంటా సార్. ఎందుకంటే ఈ వయసులో కూడా మా నాన్న ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేదు సార్. ఈ జనరేషన్లో కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించే పిల్లలు ఎక్కడ ఉన్నారయ్యా. చాలా బాగా ఆలోచించావయ్యా. శుభ్రంగా చేసుకో. సరే సార్, నేను వెళ్తా సార్, వేరే ఆర్డర్ ఉంది. జాగ్రత్త. సరే సార్. సమాజంలో పిల్లలందరూ ఇలాగే ఉంటే ఏ తల్లిదండ్రులకు ఇబ్బందులు అనేవి ఉండవు. నిజమే కదా? కామెంట్లో చెప్పండి.